Hi everyone. In this video we are going to learn about present continuous tense. మన ప్రీవియస్ వీడియోలో present tense లో స్టార్టింగ్ సింపుల్ present tense గురించి అండ్ దాని స్ట్రక్చర్ గురించి అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఈ క్లాస్ చూడండి. నౌ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, దిస్ మెయిన్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ ఈజ్ ఆర్ 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 యామ్. ఈ త్రీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. హెల్పింగ్ వర్బ్స్ మనకి ఇక్కడ మెయిన్ వర్బ్ వస్తుంది అండ్ దానికన్నా ముందు ఒక హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ప్లస్ వర్బ్ ఫామ్లో V1 ఫస్ట్ ఫామ్ దీనిలో యూజ్ చేస్తాం అండ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఐఎన్జీ ఫామ్ ఏదైతే వర్బ్ 1 తీసుకుంటామో దానికి ఇంగ్ ఫామ్ అనేది యూజ్ చేస్తాం. హియర్ లెట్ us see with example. I am playing shuttle. In this example, I is the main subject, am is the helping verb. మనం ప్రీవియస్ చూసుకున్నాం కదా, ఈజ్ ఆర్ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, దానికి మెయిన్ వర్బ్కి యాడ్ అవుతుంది అని. సో ఐ కాబట్టి హెల్పింగ్ వర్బ్ యామ్ అనేది వచ్చింది. ప్లే అనేది మెయిన్ వర్బ్, సో ప్లే ప్లస్ ఐఎన్జీ ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం. షటిల్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. దెన్ యాక్చువల్లీ ద ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ప్రస్తుతం జరుగుతున్న పని చెప్పాలి అంటే ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ లిజనింగ్, ఐఎమ్ రైటింగ్, ఇలా ప్రజెంట్ జరుగుతున్న పనులు చెప్పడానికి అండ్ ఇంకా జరుగుతున్నవి ప్రజెంట్ జరుగుతున్నవి అని తెలియజేయడానికి, ఒక్కోసారి వాడుక భాషలో భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతున్న పనులు సూచించడానికి ఉపయోగిస్తాం. అండ్ ఈజ్ ఆర్ యామ్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడు వస్తాయో చూద్దాం. జస్ట్ ఫర్ వి, యూ అండ్ దే, వీటికి ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఎప్పుడు ఐ అనే దానికి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది. అండ్ హీ, షీ, ఇట్ అండ్ సమ్ నేమ్స్, హీ, షీ, ఇట్ అండ్ సమ్ నేమ్స్, వీటికి ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇది మీరు బేసిక్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వి, యు, దే, ఆర్, ఐ అనే దానికి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హీ, షీ, ఇట్, నేమ్స్ పర్టికులర్ నేమ్స్కి అయితే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. లెట్ us see with some examples. Present continuous tense అంటే for an action going on at the time of speaking as, అంటే మనం చెప్తున్నప్పుడు ఆ పని జరుగుతూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ సింగింగ్, షీ ఈజ్ సింగింగ్, ఇది ఒక యాక్షన్ అంటే ప్రజెంట్ జరుగుతూ ఉంది. మనం వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు, ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. షీ ఈజ్ సింగింగ్ అండ్ దే ఆర్ playing hockey. At present they are playing, at present she is singing. అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్న విషయాల గురించి చెప్పినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. అండ్ వేరే సిచ్యువేషన్ ఏంటంటే, ఫర్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అరేంజ్డ్ టు టేక్స్ ప్లేస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అంటే ఈవినింగ్ నేను ఇలా చేయాలనుకుంటున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్, I'm going to movie tonight. I'm going to movie tonight. That means tonight, that is evening time, that has been already arranged. Already మీరు ప్లాన్ చేసుకున్నారు, I'm going to movie tonight. అండ్ అలా ప్రీ ప్లాన్డ్గా ఉన్న సిచ్యువేషన్స్లో ఏదైనా థింగ్స్ మీరు ప్లాన్డ్గా చేసుకుని ఉంటే అప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆ సెంటెన్స్ని మనం చెప్పొచ్చు. కొన్ని సెంటెన్సెస్ మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పకూడదు. అవి ఎలా అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, దీస్ గ్రేప్స్ ఆర్ టేస్టింగ్ సోర్.
అంటే గ్రేప్స్ టేస్ట్ డిస్క్రైబ్ చేస్తున్నాం. సో గ్రేప్స్ అనేవి జనరలీ సోర్గానే ఉంటాయి. సో ఇది ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్లో ఈ సెంటెన్స్ మనం చెప్పకూడదు. దీస్ గ్రేప్స్ టేస్ట్ సోర్. సో దీని జనరల్ సింపుల్ ప్రెసెంట్లోనే యూజ్ చేసి చెప్పాలి. సో ది గ్రేప్స్ ఆర్ టేస్టింగ్ సోర్ అనేది రాంగ్ సెంటెన్స్. అండ్ ఐఎమ్ థింకింగ్ యువర్ రాంగ్. ఐఎమ్ థింకింగ్ యువర్ రాంగ్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఇలా యూజ్ చేయకూడదు. ఐ థింక్ యువర్ రాంగ్. సో సెంటెన్స్ ఇలా యూజ్ చేస్తే దీన్ని కరెక్ట్ అంటాం. షీ ఈజ్ సీమింగ్ సాడ్. చూడడానికి సాడ్గా ఉంది. అండ్ దెన్ ఇది కంటిన్యూస్ టెన్స్లో కాకుండా షీ సీమ్స్ సాడ్. దిస్ ఈస్ కరెక్ట్. హీ ఈస్ హ్యావింగ్ ఏ మొబైల్, జస్ట్ లైక్ సెల్ ఫోన్. హీ హ్యాస్ ఏ సెల్ ఫోన్. దిస్ ఈస్ కరెక్ట్, దిస్ ఈస్ రాంగ్. సో కొన్ని సెంటెన్సెస్ ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ ఇట్స్ గోయింగ్ ఆన్ యాక్షన్స్. ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి చెప్పినప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. నౌ ద అనదర్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఈ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం జనరల్లీ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, అంటే జస్ట్ ఇప్పుడే జరిగిపోయింది అనే విషయాలు చెప్పినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ద మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్. ఇక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ యూజ్ చేస్తాం. ప్లస్ V3 అంటే వర్బ్ ఫామ్లో V3 ఉండాలి. థర్డ్ వెబ్ ఫామ్, థర్డ్ ఫామ్ యూజ్ చేస్తాం. దెన్ హ్యాస్ ఎప్పుడు, హ్యావ్ ఎప్పుడు. లెటర్ సి. ఫర్ సపోజ్ ఐ, వి, యూ అండ్ దే. వీటికి ఎప్పుడు హ్యావ్ అనేదే వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఐ, వి, యూ, దే వీటికి హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్ అండ్ ఎనీ నేమ్స్, ఏవైనా నేమ్స్తో స్టార్ట్ చేస్తాం కదా సెంటెన్సెస్, అప్పుడు మాత్రమే హ్యాస్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ V3 అన్నాను. V3 అంటే ఫర్ సపోజ్ రైట్ అనే వర్బ్ తీసుకుంటే రైట్, రోట్, రిటెన్. దిస్ ఇస్ V1, V2 అండ్ V3. ఎప్పుడు మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్, హ్యాస్ పక్కన V3 వస్తుంది. ఓకే, లెట్ us see విత్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఐ హ్యావ్ రిటెన్ ఎ లెటర్. ఐ హ్యావ్ రిటెన్ ఎ లెటర్. ఐ ప్లేస్లో వి తీసుకున్నా అంతే. వీ హ్యావ్ రిటెన్ ఎ లెటర్. అండ్ సేమ్ యూ తీసుకున్నా, దేతో చెప్పినా సేమ్ సెంటెన్స్ వస్తుంది వితౌట్ ఎనీ చేంజ్ ఏమీ ఉండదు. వై? బికాస్ ఇక్కడ చెప్పుకున్నాం కదా ఐ, వి, యూ, దేకి హ్యావ్ అనేది వస్తుందని. సో అలానే సెంటెన్స్ మాత్రం మారకుండా హ్యావ్ అనేది వస్తుంది. సేమ్ సబ్జెక్ట్ మారుస్తున్నాం అంతే. అండ్ సి, ఇఫ్ యూ టేక్ హీ హ్యాస్ రిటెన్ ఏ లెటర్. రిటర్న్ అనేది V3, మీకు గుర్తుండాలి బాగా. రిటర్న్ ఏమో V3, హ్యాస్ ఏ లెటర్. దెన్ ఇఫ్ యూ టేక్ హియర్ షీ తీసుకున్నా, ఇట్ తీసుకున్నా సేమ్ సెంటెన్స్లో ఏమీ చేంజ్ రాదు. షీ హ్యాస్ రిటెన్ ఏ లెటర్, ఇట్ హ్యాస్ రిటెన్ ఏ లెటర్. అండ్ నేమ్ అన్నాం కదా, నేమ్ ప్లేస్లో రవి హ్యాస్ రిటెన్ ఏ లెటర్ అలా వస్తుంది. హ్యాస్ అనేది హ్యావ్ అనేది కామన్గా ఉంటుంది. జస్ట్ ఈ టెన్స్ ఎప్పుడు అంటే ఇది జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయిన వర్క్ని చెప్తుంది అనమాట. ఈ టెన్స్ యూజ్ చేసినప్పుడు టైం అనేది ఎగ్జాక్ట్గా చెప్పాలి, పర్టికులర్గా ఎప్పుడు జరిగిందని చెప్పాలి అని రూల్ ఏమీ లేదు. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, జస్ట్ ఇప్పుడు జరిగిన విషయాన్ని చెప్పడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. జనరల్లీ టెన్స్లో మనకి బేసికలీ యూజ్ చేసే వర్డ్స్ ఏంటి, జనరల్ వర్డ్స్ ఏంటి అంటే జస్ట్ నౌ, ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే జరిగింది, జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయింది, జస్ట్ నౌ. అండ్ యెట్
అంటే ఇంకా అంటాం కదా, నాట్ ఎట్ స్టార్టెడ్, ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. అండ్ రీసెంట్లీ ఈ మధ్యనే. దెన్ సో ఫార్ అంటే ఇప్పటి వరకు. ఆల్రెడీ అంటే ఇప్పటికే అయిపోయింది అని అంటాం కదా, ఆల్రెడీ. లేట్లీ అంటే ఈ మధ్య. అండ్ నౌ అంటే ఇప్పుడు. టిల్ నౌ అంటే ఇప్పటి వరకు. అగైన్ మీన్స్ మరలా. అండ్ నెవర్ ఎప్పుడు కాదు. అండ్ ఎవర్ సదా, ఆల్వేస్. సో ఈ వర్డ్స్ జనరలీ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు జనరలీ యూజ్ చేసే వర్డ్స్ ఇవి. అండ్ సి ఎగ్జాంపుల్స్ చూద్దాం. The train has just arrived. అంటే అరైవ్ అనేది మెయిన్ వర్బ్, జస్ట్ ఇప్పుడే వచ్చింది అని. అరైవ్డ్. సో V3 అనుకున్నాం కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఎప్పుడు V3 యూజ్ చేయాలి అనుకున్నాం కదా. సో ద ట్రైన్ హ్యాస్ జస్ట్ అరైవ్డ్. దే హ్యావ్ లెఫ్ట్ జస్ట్ నౌ. లెఫ్ట్ అంటే మనకి లీవ్కి V3 ఫామ్. లీవ్, లెఫ్ట్, V3 ఫామ్ లెఫ్ట్ది. షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఎట్. ఇంకా తను రాలేదు, ఆమె రాలేదు. సో ఎట్ అనేది ఇంకా రాలేదు. కమ్ కూడా ఇక్కడ V3 ఫామే. సో ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి ఇప్పుడే జరిగింది, జస్ట్ ఇప్పుడే చేసాము, ఇప్పుడే వెళ్ళిపోయాము, అలాంటి సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా. దెన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ట్రై చేయండి. దెన్ నెక్స్ట్ టెన్స్ వచ్చి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక పని పాస్ట్లో ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది అండ్ అట్ ప్రజెంట్ ఇంకా జరుగుతూ ఉండాలి. ఆ పని ఇంకా పూర్తి కాకుండా ఇంకా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దీనికి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing. హియర్ V1 మీన్స్ వర్బ్ ఫస్ట్ ఫామ్, బీన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసాం. ఎలా అంటే పాస్ట్లో ప్రారంభం అవుతుంది అని చెప్పాం కదా. దెన్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అంటే రాయడం ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఐ హ్యావ్ బీన్ రైటింగ్. ఐ సబ్జెక్ట్ కదా, ఐకి మనకి హ్యావ్ వస్తుందని చెప్పుకున్నాం కదా. రైట్ అనేది V1కి ఇంక్ ఫామ్ యాడ్ చేసాం అంతే. ఐ హ్యావ్ బీన్ రైటింగ్, ఎప్పుడో స్టార్ట్ చేసాం, టిల్ ఇప్పటికీ రాస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ రైటింగ్. అండ్ సి it has been raining. రెయిన్ ఎప్పుడో స్టార్ట్ అయింది, టిల్ ఇట్ ఈస్ కంటిన్యూస్. అందుకని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నాం. ఎప్పుడో స్టార్ట్ అయ్యి పాస్ట్లో టిల్ ఇప్పటికీ జరుగుతూ ఉండాలన్నమాట. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing. I have been working here since 1990. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్ తీసుకున్నాం, ఐకి హ్యావ్ వస్తుందని తెలుసు, బీన్ యాడ్ చేసాం, వర్క్ అనేది మెయిన్ వర్బ్, సో V1 ఫామ్కి ఇంక్ ఫామ్ యాడ్ చేసాం. హియర్ సిన్స్ 1990 ఎగ్జాక్ట్ ఇయర్ మెన్షన్ చేసాం, అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేసాం. సో దట్ పాయింట్ ఆఫ్ టైంకి సిన్స్ అనేది యూజ్ చేసాం. అంటే ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం, సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ చెప్తున్నాను. సిన్స్ పాయింట్ ఆఫ్ టైంకి సిన్స్ యూజ్ చేస్తాం బిఫోర్ దట్ ఇయర్. అండ్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. షీ హ్యాస్ బీన్ రీడింగ్ ద బుక్ ఫర్ 2 hours. జస్ట్ దిస్ ఈజ్ పీరియడ్ ఆఫ్ టైం. 2 years, 2 months, 2 hours అంటే పీరియడ్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సి ఫ్రెండ్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చనింగ్ ఎలా అంటే యూ హ్యావ్ రిటన్ ఏ లెటర్ అన్నాం కదా, దెన్ హ్యావ్ యూ రిటన్ ఏ లెటర్ అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. దెన్
దే హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. హ్యావ్ దే రిటర్న్ ఏ లెటర్ అని క్వశ్చనింగ్ అనమాట. దెన్ హీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్. హ్యాస్ హీ రిటర్న్ ఏ లెటర్ అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. హ్యాస్ అనేది ఫస్ట్కి వెళ్తుంది అంతే. హ్యాస్ హీ రిటర్న్ ఏ లెటర్ అది క్వశ్చనింగ్ అవుతుంది. సో అలానే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా ఐ హ్యావ్ బీన్ రైటింగ్, దెన్ యూ హ్యావ్ బీన్ రైటింగ్ అంటే ఎప్పటి నుంచి రాస్తూ ఉన్నాను. దెన్ క్వశ్చనింగ్ ఏంటి, హ్యావ్ యూ బీన్ రైటింగ్, అలా హ్యావ్ అనేది ముందుకు వస్తుంది. హ్యావ్ యూ బీన్ రైటింగ్. దెన్ షీ హ్యాస్ బీన్ రీడింగ్ అన్నాం కదా, హ్యాస్ షీ బీన్ రీడింగ్ అనేది క్వశ్చనింగ్ అవుతుంది. హ్యాస్ ఇలా ముందుకు వస్తుంది, దెన్ మిగతాదంతా సేమ్. హ్యాస్ షీ బీన్ రైటింగ్ ద బుక్, అలా హ్యాస్ షీ బీన్ రీడింగ్ ద బుక్ అలా క్వశ్చనింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో 4 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 4 టైప్స్ సింపుల్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 టెన్సెస్లో మనకి యాక్చువల్లీ 12 టెన్సెస్ ఉన్నాయి. దానిలో 4 కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఆ 4 టెన్సెస్కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో క్వశ్చనింగ్ ఎలా అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్తాం అనేది చూసాం కదా. దెన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో పాస్ట్ టెన్స్ గురించి స్టార్ట్ చేస్తాను. పాస్ట్ టెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.